హాయ్ అండి. ఇది బీరతొక్కు అంటే బీరకాయ పై పొట్టు అనమాట. లేతగా ఉంటే కనుక చక్కగా ఇలాగా కడిగి బీరకాయలని కడిగి ఆ తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ పచ్చడి మనకి చాలా బాగుంటుంది. టేస్టే కాకుండా చాలా ఆరోగ్యం కూడాను. అయితే దీనికి కావాల్సినవి ఏంటంటే బీరపొట్టు మనకి ఎంత అంటే అర కేజీయా కేజీయా ఎంత తీసుకున్నాం అన్నది మన ఇష్టం. దానికి తగ్గట్టు ఏంటంటే కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం కారం ఉంటాయి, అందుకని మీకు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇంకా ఇందులో సరిపడా ఉప్పు, చిన్న బెల్లం ముక్క. ఇంకా ఇది మెయిన్గా ఈ పచ్చడికి బాగుంటుంది. ఇది మనం నిలవ పచ్చడికి చింతకాయ నిలవ పచ్చడికి రెడీ చేసుకుంటాం కదా, ప్రిపేర్ చేసి ఉంచుకుంటాం కదా. నేను ఉట్టలు గింజలు అన్నీ తీసేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక స్పూను. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మెయిన్గా ఇందులోని బీరకాయ పచ్చివాసన పోకుండా మనకు తెలియకుండా బాగా ఇంగు వేయాలండి. ఇంగు వేస్తే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అందుకని దానికి ఒక 1/2 స్పూన్ ఇంగువ. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మనం ఏమి వేయించడం రుబ్బడం లాంటివి చేయట్లేదు. శుభ్రంగా పేస్ట్ చేసి పోపు వేసుకోవడమే. ఇదిగోండి బీరతొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం పెసరట్టు ఉప్మా కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరూ ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.